సెక్రటేరియట్ అధికారులు మరియు నా తోటి ఉద్యోగులకి నమస్కారం. నా పేరు హరవర్ధన్. రీసెంట్‌గా గ్రూప్ 2 రిజల్ట్స్‌లో నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేను సెక్రటేరియట్ సర్వీసెస్ ఎంపిక చేసుకున్నాను. ఈ సందర్భంగా మౌత్ పీస్ ఆఫ్ తెలంగాణ సెక్రటేరియట్ వాళ్ళు నన్ను స్పందించమన్నారు. మా ఫాదర్ పేరు రమణారెడ్డి. వారు కోదాడ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆన్ డ్యూటీ బేసిస్ మీద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్‌లో పనిచేస్తున్నారు. మా మదర్ హౌస్ వైఫ్. మా సిస్టర్‌కి మ్యారేజ్ అయిపోయింది. నేను 2021లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను ఇన్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ ఎన్ఐటి తాడేపల్లిగూడెం. మా ఫాదర్ గవర్నమెంట్ ప్రిన్సిపాల్ కాబట్టి నేను కూడా గవర్నమెంట్ సర్వీసెస్ వైపు ఉండాలని సాఫ్ట్‌వేర్ సైడ్ వచ్చిన ఆపర్చునిటీ ఇటు సైడ్ వచ్చాను. మా ఇన్‌స్పిరేషన్ మా ఫాదరే. చిన్నప్పటి నుంచి నన్ను ఇటు సైడ్ ఎళ్ళమని ఎంకరేజ్ చేసేవాళ్ళు. గవర్నమెంట్ సర్వీస్ అయితే బావుంటుంది. మనం చాలా మందికి హెల్ప్ చేయొచ్చని. సో, గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. ఈ ప్రిపరేషన్ జర్నీలో నేను డైలీ 8-10 అవర్స్ చదివేవాడిని. సో, నాకు మధ్యలో చాలా హర్డిల్స్ అనేవొచ్చినాయి. మనకి పేపర్ లీక్ కానీ, పోస్ట్‌పోన్‌మెంట్ గానీ, కోర్ట్ కేసెస్ కానీ. బట్ మా పేరెంట్స్ కాన్స్టెంట్ సపోర్ట్ వల్ల ఇవన్నీ ఓవర్‌కమ్ అవ్వగలిగాను. మా ఫాదర్ గూడా గ్రూప్ 2 ఇంటర్వ్యూ దాకెళ్లారు అప్పట్లో. కాబట్టి ఇది ఎంత కష్టము, ఎంత టైం పడుతుందనేది మా ఫాదర్‌కి ఐడియా ఉంది. సో, కాన్స్టెంట్‌గా సపోర్ట్ చేశారు. మా మదర్ గూడా నాకు ఇంట్లో నుండే ప్రిపేర్ అయ్యాను నేను. కాబట్టి నాకేది కావాలన్నా మా మదర్ దగ్గరుండి చూసుకునేవాళ్ళు. సో, వాళ్ళ సపోర్ట్‌తోనే ఇవాళ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అనుకుంటున్నాను. నేను సచివాలయం ఉద్యోగం ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇందులో ప్రమోషన్ ఛానెల్ చాలా బాగుంది. మనకి అడిషనల్ సెక్రటరీ దాకా కూడా ఎళ్ళొచ్చని చెప్పారు. అంటే 5 ప్రమోషన్‌లొస్తాయి. కంపారేటివ్ అదర్ డిపార్ట్‌మెంట్స్‌తో కంపేర్ చేసుకుంటే చాలా బావుంది. దాంతో పాటు మనకి సెక్షన్ ఆఫీసర్ ప్రమోషన్ వచ్చినాక డిప్యుటేషన్ ఆర్ 12.5 కోటాలో బయటికెళ్ళే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. లైక్ ఆర్‌డీఓ ఎళ్ళొచ్చు, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ఎళ్ళొచ్చు, మున్సిపల్ కమిషనర్ ఎళ్ళొచ్చు. సో, ప్రమోషన్ ఛానెల్ బావుంది. ప్లస్ ఈ డిప్యుటేషన్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్‌లో వర్క్ లైఫ్ బ్యాలన్స్ బావుంటుందని చాలా మంది చెప్పారు. దాంతోను ట్రాన్స్‌ఫర్స్ అనేవుండవు. మనం పర్మనెంట్‌గా హైదరాబాద్‌లో ఉండొచ్చు. రేపు ఫ్యూచర్‌లో ఎడ్యుకేషన్ గానీ, హెల్త్ కేర్ గానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ హైదరాబాద్ అయితే బావుంటుందని అనిపిచ్చింది. దాంతో పాటు సెక్రటేరియట్‌లో వర్క్ ఎన్విరాన్మెంట్ చాలా బావుంటుందని చెప్పారు. మన సీనియర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్లస్ వర్క్ ఎన్విరాన్మెంట్ బావుంటుంది. అండ్ దాంతో పాటు మనకి సచివాలయం అంటే ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ స్టేట్‌లో ఇదే హెడ్ క్వార్టర్స్ లాంటిది. దీంట్లో వర్క్ చేస్తున్నామంటే మనకి వర్క్ సాటిస్ఫాక్షన్ గూడా బావుంటుంది. దాంతో పాటు మిగతా డిపార్ట్‌మెంట్ లాగా కాకుండా ఇక్కడ మల్టిపుల్ డిపార్ట్‌మెంట్స్‌లో పనిచేసే అవకాశం మనకొస్తుంది. మిగతా సబ్ రిజిస్ట్రార్ గాని, ఎంఆర్ఓ గాని అదే డిపార్ట్‌మెంట్‌లో చేయాలి. ఇందులో మనకి మల్టిపుల్ డిపార్ట్‌మెంట్స్‌లో పనిచేసే ఆపర్చునిటీ ఉంటుంది. సో, ఈ ఈ కారణాల వల్ల నేను ఏస్‌లో సెలెక్ట్ చేసుకున్నాను. మౌత్ పీస్ ఆఫ్ తెలంగాణ సెక్రటేరియట్ యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ వల్ల కొత్తగా రిక్రూట్ అయిన ఏఎస్ వాళ్ళకి చాలా యూజ్ అయింది. ఇందులో చాలా సీనియర్ అధికారులు లైక్ అడిషనల్ సెక్రటరీ లాంటి వాళ్ళు వాళ్ళ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇంకా ఎట్లా రూల్స్ ఎలా ఉంటాయి సెక్రటేరియట్‌లో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడం వల్ల చాలా యూజ్ అయింది. ఈ సందర్భంగా నేను మౌత్ పీస్ ఆఫ్ తెలంగాణ సెక్రటేరియట్ ఛానెల్‌కి థాంక్స్ చెప్తున్నాను. దీంతో పాటు ఉన్నతాధికారులు మరియు నా తోటి ఉద్యోగులకి కూడా నమస్కారం. థాంక్ యూ.